దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ముందుగా మనము లేఖన భాగం నుండి కొన్ని భాగములు చూసుకుని మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. రండి. 96వ కీర్తన 1 నుండి 9 వరకు మార్చి చదువుకుందాం. 96వ కీర్తన 1 నుండి 9 వరకు మార్చి చదువుకుందాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించు. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యములతో అధిక స్తోత్రం పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన బల సౌరోజ్యంలో ఆయన పరిశుద్ధి కలుస్తుంది. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములను యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమును తగిన మహిమ ఆయనకు చెల్లించు. నైవేద్యమును తీసుకుని ఆయన ఆవరణంలో. ఈ చివరి వచనం అందరం కలిపి ఏకీభించి చదువుకుందాం. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణకుడి. అదేవిధంగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం అందరం కలిపి చదువుకుందాం. మనలను ప్రేమించు తన రాజ్యం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించగలిగినారు, మోకరించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపగల మా రక్షక, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, మహాగణుడు, మహోన్నతుడవు, నిత్య నివాసువైనటువంటి మా గొప్ప దేవ, ఆకాశ మహాకాశముల పట్టజాలన మా ఉన్నతమైన దేవ, ఈ యొక్క ఉదయకాల సమయం పునరుద్ధాన దినమున నీ పాద సన్నిధిలో ఈ రీతిగా మేము సమకూర్చబడి నీ వైపు చూసి ప్రభువా నేను స్తుతించి మహింపరచడానికి మీరు మాలో జీవం ఉంచినటువంటి జీవాధిపతి, మరొక నూతన దినమును దయాకిరీటముగా మా జీవితంలో ధరింపచేసి నిన్ను స్తుతించడానికి మా ఇళ్ళ చూపుతూ వచ్చిన మీ యొక్క ఆదరణ బట్టి, కృపను బట్టి నీకు ఎన్నో స్తోత్రం చెల్లించున్నా. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని సెలవిస్తూ వచ్చిన గొప్ప దేవుడు, అట్టి ధన్యతలో మాకు ఇస్తూ వచ్చిన పాలు పంపులను బట్టి నీకెన్నో స్తోత్రం చెల్లించున్నా. అంత మాత్రమే కాదు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వీడుక మా ఎడల కృప చూపుచున్నటువంటి గొప్ప దేవుడుగా ఉన్నందులను బట్టి కూడా నీకెన్నో స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి వచ్చినట్టు నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ లోకంలో నశించిపోవచ్చున్న మమ్మల్ని వెదక రక్షించినారు తండ్రి. నీ యొక్క సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకుంటూ వచ్చిన కృప ధన్యతను బట్టి నీకు ఎన్నో స్తోత్రం చెల్లించుకుంటాం. యాత్రా జీవితంలో తండ్రి ఎన్నో పరీక్ష పరిశోధనలు వచ్చినప్పటికీ మీరు మాకు చాలిన దేవుడిగా ఉండి నీ కృప వెంబడి కృపను అనుగ్రహిస్తూ వచ్చిన గొప్ప దేవుడు తండ్రి. అందుని బట్టి నీకు ఎన్నో స్తోత్రం చెల్లించుకున్నాం. ఇక గత పునరుద్ధాన దినము నుండి పునరుద్ధాన దినం వరకు తండ్రి, ఈ యొక్క భయంకరమైనటువంటి వేసవి కాలం కూడా తండ్రి మాకే విధమైన కీడు నష్టం జరగకుండా తండ్రి సజీవ లెక్కలో ఉంచినటువంటి గొప్ప దేవా నేను ఎంతగానో స్తుతించి మహింపరచున్నాను తండ్రి. నేను ఆరాధించక ముందు తండ్రి నీ లేఖన భావన కొన్ని ఎరిగిన వారమై చూసిన వారమై మీరు ఏమై ఉన్నారో, మిమ్మల్ని ఎందుకు ఆరాధించాలో, మీరు మా పట్ల చేస్తూ వచ్చినటువంటి కార్యం ఏమై ఉన్నదో అది ఎరిగిన వారమై నిన్ను స్తుతించి మహింపరచుకోవటానికి మమ్మల్ని సిద్ధపాటు చేస్తురమని అయోగ్యుని దీనదాసుని ఎన్నిక లేని వాడిని సిలువచాటును మరుగుపరచండి. కొలత లేని ఆత్మను దయచేయండి. చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి నీకెన్నో స్తోత్రం చెల్లించుకుంటున్నాం.
కనిపించి కనిపించని అంధకార శక్తులు, దుష్టుడు వాడిని మీ నామములో బంధిస్తున్నాం. మీ యొక్క శిరసత్వం కిందకి మమ్మల్ని తెచ్చుకుంటూ నీ సన్నిధి మాకు తోడుగా వస్తూరండి. ఆది నుండి అంతవరకు నీ మహిమకరంగా ప్రభా యొక్క సన్నిధిలో ప్రభా మేము గడపటానికి మమ్మల్ని సిద్ధపాటు చేస్తురమ్మని ప్రియ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున తండ్రి దాసుడు ప్రభా ఏ ఉద్దేశంతో ఇక్కడ తీసుకొస్తూ వచ్చినారు అటు ఉద్దేశం తండ్రి ప్రభా సఫలం చేయండి. దాసుని దాసురాలని వారికి ఇచ్చిన బిడ్డలను కూడా జ్ఞాపకం చూసుకోండి. ఇక్కడ మరి ప్రభా మరి బాధ్యత గల సహోదరులు ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపాటు చేయండి. ఇక్కడ ఎవరైతే ఇంకా సహాయకారులుగా సంఘంలో ఉంటున్నారో వారిని కూడా సిద్ధపాటు చేయండి. ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నీ కృపాహస్తం తోడుగా ఉంచి నీ దీవెనతో మమ్మల్ని బలపరిచి భద్రపరుస్తురమని యేసుక్రీస్తు వారి అశ్రేష్టమైన ఉన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం 96వ కీర్తన 1 నుండి 9 వచనాలు మనం చదువుకున్నాం. ఈ యొక్క వచనాల్లో చూసినట్లయితే మరి యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అని చెప్పబడుతూ ఉన్నది. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించునంటున్నాడు. అనుదినము అంటున్నాడు, అంత మాత్రమే కదా, ఆయన నామమును స్తుతించుడి అంటున్నాడు. ఎందుకు ఆయనను మనం స్తుతించాలి? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన మన పట్ల చేసినటువంటి కార్యములేంటి? ఈ యొక్క 2వ వచనములో ఆయన నామమును స్తుతించుడి అని చెప్పబడుతూ ఉన్నది. మనం ఆయనను ఎందుకు స్తుతించాలంటే చూడండి, మరి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. ఆయన మనలను అంధకారమైన అధికారములో నుండి విడిపింపజేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయనను ఎందుకు మనం స్తుతించాలంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడిపింపజేసిన వాడుగా ఉన్నాడు. అవును, ఈ లోకములో నీవు నేను ఆయన ఎరక ముందు అంధకార సంబంధమైనటువంటి మరి వాడి అధికారం కింద ఉన్నవారంగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేసిన వాడుగా ఉన్నాడు. తాను అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి మనల్ని విడిపించి అంత మాత్రమే కాదు, తాను ప్రేమించినటువంటి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసినాడు. ఎవరినైతే ఈ లోకమునకు మరి పంపిస్తూ వచ్చినాడో, ఎవరైతే పాపముల నిమిత్తము తన యొక్క మరి ప్రాణదానము చేస్తూ వచ్చినారో ఆయన యొక్క రాజ్యం నివాసులుగా మనం చేస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఆ కుమారుని యందు మనకు విమోచన, ఆయన ద్వారానే నీకు నాకు విమోచన కలుగుతూ వచ్చింది. ఆ యొక్క కుమారుని ద్వారానే ఎవరినైతే పంపిస్తూ వచ్చినాడో ఆ యొక్క దేవాతి దేవుడు ఆ కుమారుని ద్వారా నీకు నాకు విమోచన వచ్చింది. అంత మాత్రమే కాదు, పాప క్షమాపణ కూడా కలుగుతూ వచ్చింది. అందును బట్టి ఆయనను మనము ఏం చేయబద్దులుగా ఉన్నాము? ఆయన స్తుతించబద్దులుగా ఉన్నాము. అది ఆయన స్తుతించడానికి కారణం. ఇంకా చూసినట్టే అదే కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనము నుండి చూసినట్లయితే, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుని రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డు లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసిన వాడుగా ఉన్నాడు. ఎందుకు ఆయనను మనం స్తుతించబద్దులుగా ఉన్నామంటే, ప్రియులారా, మన అపరాధములను మన అపరాధములు ఈ లోకములో నీవు నేను జన్మతః పాపులము. అట్టి పాపులమైనటువంటి మనము మన మీద
మరి మనం జన్మించిన నాటి నుండి రక్షించబడే వరకు కూడా మన యాత్రా జీవితంలో ఎన్నో పాపములు చేసిన వారం, అపరాధములు చేసిన వారం, తెలిసి కొన్ని తెలియక కొన్ని, అవును కదా. ఈ రీతిగా మనకు మరి మన అపరాధములన్నీ కూడా ఒక పత్రం తయారు చేయబడుతూ వచ్చిందంట. అది రుణపత్రం అని చెప్పబడుతుంది. ఆ రుణపత్రంలోనే నా యొక్క పరిస్థితి అంతా కూడా లిఖించబడుతూ వస్తుంది ప్రియులారా. కాబట్టి అది దేవునికి సమీపస్తులుగా మనల్ని చేయటానికి ఆ రుణపత్రం అనేది అడ్డుగా ఉన్నది. కాబట్టి ఆ రుణపత్రమును దాన్ని తీసివేయాలి, దాన్ని తొలగించాలి. కాబట్టి ఆ యొక్క మరి దేవాతి దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉందంటది. ఆ రుణపత్రం ఏంటి? దేవునికి మనకు మరి మధ్య దూరం చేసిందిగా ఉంది, ఆయనకు సమీపస్తులుగా చేసిన వారుగా లేదది. ఈ యొక్క చూసినట్టే ఆదాము ఆనాడు ఏదేను వనములో మరి ఆయన ఆజ్ఞాతిక్రమం చేసిన తర్వాత మరి అక్కడి నుండి ఈ రుణపత్రం తయారు చేయబడుతూ వచ్చింది అక్కడి నుండి. కాబట్టి నాకు ఆ యొక్క సంతతి వారమైనటువంటి మన మీద కూడా ఆ యొక్క రుణపత్రము నేటి దిన వరకు వేలుతూ ఉన్నది ప్రతి వారి మీద. కాబట్టి ఆ రుణపత్రమును మరి ఆజ్ఞలను మీ మీద రుణపత్రమును మీకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, కాబట్టి ఆ రుణపత్రమును తీసివేయాలి. దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి మన యొక్క పాపముల రుణపత్రమును తీసివేయాలి. కాబట్టి అది తీసివేయాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఎవరైతే మనం చదువుకున్న ఇక్కడ 1వ అధ్యాయము మరి 13-14 వచనాల్లో అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి విడిపించి తన రాజ్యమునకు వారసులుగా చేసుకున్నటువంటి ఆ యొక్క కుమారుని మనకు విమోచకునిగా అనగా పాపములు క్షమించిన వాడిగా ఉన్నటువంటి ఆయన ద్వారానే ఈ రుణపత్రమును మరి తీసివేయటానికి అవకాశం ఉన్నది. అరే చెప్పబడతా ఉన్నది వాక్యము, దాని మీద చేవ్రాతను తుడిచివేసి. కాబట్టి దానిని తుడిచివేసినాడంట. ఆ రుణపత్రం మీద ఉన్నటువంటి రాతలన్నీ కూడా తన చేతులతో తుడిచివేసినాడు. ఏ విధంగా తుడిచివేసినాడంటే ఆయన శిలువ మీద కొట్టబడినటువంటి ఆ యొక్క గాయముతో కలిగినటువంటి హస్తములతోటి తుడిచివేసినాడు. ఎప్పుడైతే శిలువను ఎక్కినాడో నీ నిమిత్తం నా నిమిత్తము మన నిమిత్తము ఆయన గాయపరచబడినాడు. ఆ పరచబడినటువంటి హస్తముల ద్వారానే ఆ రుణపత్రమును తుడిచివేసినాడు. నాకు అడ్డు లేకుండా, మరి దేవునికి మనకు అడ్డు లేకుండా ఆ రుణపత్రమును ఆయన తీసివేయటానికి శిలువ మాన మీద ఆయన మరణం పొందుతూ వచ్చినాడు. ఆ మేకులను కొట్టించుకుంటూ వచ్చినాడు. ఆ గాయపడిన హస్తముల ద్వారానే ఆ యొక్క రుణపత్రమును ఆయన మరి తీసివేసిన వాడుగా ఉన్నాడు, తుడిచివేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అక్కడ నుండి నాకు మనం అడ్డు లేకుండా దాన్ని ఎత్తివేసి ఆయన మన అపరాధములన్నింటినీ క్షమించినాడు. కాబట్టి నాకు ఇంకా ఏ అపరాధం లేదు మన జీవితంలో. ఆయన తీసివేసినాడు, కొట్టివేసినాడు. ఆ రుణపత్రమును కొట్టివేసిన దాన్ని బట్టి మన పాపములన్నీ ఏమవుతూ వచ్చినాయి? క్షమించబడుతూ వచ్చినాయి. అందును బట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ చూసినట్టే, మనము ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. కాబట్టి జీవించుచున్నామని పేరుగానే మనము మృతులము ఈ లోకములో. అలాంటి మృతులైన మనలను మన రుణపత్రం ఉన్నంత కాలము మన మీద మనము మృతులమే. ఎప్పుడైతే ఆయన తుడిచివేస్తూ వచ్చినాడో అప్పటి నుండి మనము మరి జీవింపజేసిన వాడుగా ఉన్నాడు. అప్పటి వరకు చనిపోయిన వారమే. ఈ లోకంలో ఇంకా ఎవరైనా ఆ రుణపత్రము ఎవరిదైతే మరి తుడిచివేయబడదో వారు చనిపోయిన వారితోటే సమానం అని చెప్పబడుతుంది దేవుని వాక్యం. మరి ఆ రుణపత్రం ఏ విధంగా తుడిచివేయబడాలి అంటే, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి నీ పాపములు ఒప్పుకున్నట్లయితే నీ రుణపత్రము తుడిచివేయబడుతుంది ప్రియులారా. కాబట్టి ఎవరైతే ఇంకా నీ రుణపత్రము తుడిచివేయబడలేదని నువ్వు ఎరిగిన వారుగా ఉన్నావో, నా పాపములు క్షమించబడలేదని నీవు ఎరిగితే, ఆ విధంగా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన అడిగితే నీ రుణపత్రమును కూడా ఆయన తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి చూసినట్టే మరి హెబ్రీ పత్రిక ఈ యొక్క మరి పాప భారం అంతా బహుఘోరమైందని చెప్పబడుతుంది. నా పాప భారము సామాన్యమైనది కాదు ప్రియులారా. అది కీర్తనకారుడు అంటున్నాడు 25వ కీర్తన 11వ వచనములో, మన పాపములు బహుఘోరమైనవని చెప్పబడతా ఉన్నది.
అలాంటి ఘోరమైనటువంటి మన పాపంలో విషయమై మరి శుద్ధీకరణ చేయబడుతూ వచ్చింది. ఆ యొక్క శుద్ధీకరణ చేయబడకపోతే నేను ప్రభువును ఆరాధించడానికి ఆరాధకులుగా మనము మరి అర్హులం కాదు. కాబట్టి మన పాపములన్నింటిని కూడా ఆయన హెబ్రీ పత్రిక 1:4 ప్రకారం చూడండి, అక్కడ శుద్ధీకరణ చేస్తూ వచ్చినాడు. నీ నా పాపములను త్వరగా చదవండి. మూర్తివంతమని అండి నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణ తానే చేసి. కాబట్టి ఆయన మన పాపముల విషయమై తానే శుద్ధీకరణ చేస్తుంది. దాన్ని బట్టి మనము ఆయన్ను స్తుతించబద్దులమైన నీ నా పాపములు మరి అరితిగా ఆయన మరి శుద్ధీకరణ చేయకపోతే నీకు నాకు దేవుని సన్నిధిలో ఆరాధించే అర్హత లేదు ప్రియులారా. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 చెప్పబడుతుంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అని చెప్పబడుతుంది. అవును, నీ నా పాపములన్నిటినీ ఆయన క్షమించడానికి, ఆయన మరి వాటిని ప్రక్షాళన చేయటానికి ఆయన కూడా ఎంతో బాధపడినవాడుగా ఉన్నాడు. అవును, ఆయన ఎంతో శ్రమ పొందినవాడుగా ఉన్నాడు, ఆయన ఎంతో నిందలు పొందినవాడుగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు కూడా చదవండి 2:21. కాబట్టి ఆ విధంగా క్రీస్తు మన కొరకు మన వలన ఆరాధించే ఆరాధకుడిగా మన వలన సిద్ధపాటు చేసినాడంటే దాని వెనుక ఆయన శ్రమ ఎంతో ఉన్నది ప్రియులారా. మన పాపములన్నిటినీ క్షమించడానికి ఆయన ఎంతో శ్రమ పొందిన వాడుగా ఉన్నాడు. అందుని బట్టి అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 13:15 చూసినట్టే ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ మనము స్తుతి యాగము చెల్లించే బద్దులుగా ఉన్నాం అందుని బట్టి అని చెప్పబడతాం. చూడండి 13:15. కాబట్టి ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదుము, అనగా ఆయన నామము ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుతాం. కాబట్టి మనం స్తుతి యాగమే చేయడమే కాదు, మన జీవ ఫలములను మనము ఏం చేయవద్దులుగా ఉన్నాం, అర్పించబద్దులుగా ఉన్నాం. ఇది ఎందుకు మనం ఆరాధించాలంటే ఆయన మన పట్ల చేసినటువంటి ఆ యొక్క మరి ఉద్దేశము మనం చూస్తూ వచ్చిన వారుగా ఉన్నాం. 2వ విషయం చూద్దాము. ఏ విధంగా ఎందుకు ఆయనను స్తుతించాలంటే చూడండి, 96వ కీర్తన 9వ చదవమ్మా, త్వర చదవాలి చెప్పగానే. 96వ కీర్తన 9వ పరిశుద్ధ అలంకారము ధరించుకుని ఆయన్ను చాలమ్మా. ఏ విధంగా మనము ఆరాధించాలంటే ఆయన్ని ఎందుకు స్తుతించాలో మనం చూసినాము. ఏ విధంగా మరి స్తుతించాలో ఆరాధించాలో మనము చూద్దాం. ఎలా అంటే పరిశుద్ధ అలంకారములు ధరించుకుని. పరిశుద్ధ అలంకారములు అంటే చూడండి, ఇంకొక 29వ కీర్తన 2వ ప్రతిష్ఠితములకు అలంకారములు ధరించుకుని అని చెప్పబడుతుంది. అక్కడ చూడండి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావములు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకుని. కాబట్టి ఆ విధంగా ఇక్కడేమో పరిశుద్ధ అలంకారములు అని చెప్పబడుతుంది. మరి ఈ యొక్క కీర్తనకారుడు 29:2 ప్రతిష్ఠితములకు ఆభరణములని చెప్పబడుతుంది. నీకు నాకు ఈ ఆభరణములు ఉన్నాయా? మనం ఆరాధించే ఆరాధకులుగా ఉన్నా మనము ఈ యొక్క ఆభరణాలు మనకు ఉన్నాయా? ఈ యొక్క ఆభరణాలు ఏమంటే మరి పరిశుద్ధ అలంకారములు ధరించుకుని, అంటే పరిశుద్ధమైనటువంటి ఏంటంటే పవిత్రమైనటువంటి కల్మషము లేని మహిమపూరితమైనటువంటి వారముగా ఉండాలి. ఏంటది? ఎలా? పవిత్రమైన కల్మషము లేని మహిమాపూరితమైన వారంగా ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మనము దీన మనస్సు, కల్మషము లేని మనస్సు, మరి అంతే మాత్రమే కాదు దీన మనస్సు, తగ్గింపు హృదయము, విరిగి నలిగిన హృదయం కలిగిన వారంగా అవుతాం. ఈ యొక్క పైన పవిత్రమైన కల్మషము లేని మహిమపూరితమైనటువంటివి ఇవి ఎప్పుడైతే మనము ధరించుకుంటామో అట్టి మనము దీన మనస్సు, తగ్గింపు హృదయము, విరిగి నలిగినటువంటి మనస్సు కలిగిన వారంగా మనం అవుతాం. ఆ విధంగా ఈ యొక్క మరి పరిశుద్ధ అలంకారములు ఇవే చెప్పబడుతుంది ఈ లోకంలో. కాబట్టి
అంత మాత్రమే కాదు, నీవు నేను ఆయన్ను ఈ యొక్క పరిశుద్ధ అలంకారంలో ధరించుకునేటువంటి భాగంలో మనము మరి నవీన స్వభావం కలిగిన వారమై ప్రభువును ఆరాధించాలంట. నీవు నేను ఒకప్పుడు మన యొక్క అంధకార క్రియల నుండి మనల్ని ఆ అధికారం నుండి తప్పించినటువంటి ఆ దేవుడు, మనము మరి పాత స్వభావం విడిచి నవీన స్వభావం ధరించిన వారమై ఆయన్ను ఆరాధించాలి. ఇదే యొక్క పరిశుద్ధ అలంకారం అని చెప్పబడుతుంది. ఈ యొక్క నవీన స్వభావము ఎక్కడ ఉంటుందంటే ఎఫ్ఎస్సి పత్రిక 2 చూడండి, 22 నుండి 24 వరకు. ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయము కనిపించలేదా? 4వ అధ్యాయం 22, 24. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైనటువంటి దురాశల వలన మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావమును ధరించుకుని మనము మన ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై. కాబట్టి మనము మరి నూతనపరచబడిన వారు ఎప్పుడైతే మన యొక్క పాపముల యొక్క ఆ చిట్ట తుడిచివేయబడుతూ వచ్చిందో, ఆయన మన రాతరూపకమైనటువంటి ఆ యొక్క కార్యం ఎప్పుడైతే ఆయన ఆ సిలువకు మేకులతో కొట్టి దాన్ని ఆయన చేతులతో తుడిచివేస్తూ వచ్చినాడు, అప్పుడు మనము నవీన స్వభావం కలిగిన వారమైనాము. మరి అంత మాత్రమే నూతనపరచబడిన వారమైనాము. నీతి యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టించబడి నవీన స్వభావమును ధరించుకుని, ఈ యొక్క అలంకారం అనేది నవీన స్వభావం ధరించుకుని మనము ఆరాధించబద్దులుగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, కొలస్సీ 3:10 చూసినట్టే అక్కడ నూతనపరచబడినటువంటి నవీన స్వభావం చెప్పబడుతుంది. అదేంటంట, మరి ఇక్కడేమో నవీన స్వభావం అంటున్నాడు, అక్కడేమో నూతనపరచబడినటువంటి నవీన స్వభావం ధరించుకొని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చూసినట్టే మనము మరి రోమీయులకు రాసిన పత్రిక 13:14 చూసినట్టే ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని అని చెప్పబడుతుంది. చదవండి అక్కడ, అది ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా ధరించుకోవాలి? చదవమ్మా. చాలమ్మా. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారే. మనం ఏం ధరించుకుంటాం సహజంగా? మరి వస్త్రాలు ధరించుకుంటాము, నగలు ధరించుకుంటాం, అవునా? మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎలా ధరించుకుంటాము అంటే ఆయనను మన హృదయంలో తలపోసుకుంటూ అంటే ధరించటం. కాబట్టి ఆ విధంగా మన హృదయంలో ఆయన తలపోసుకుంటూ మనము ఆయన్ను పరిశుద్ధ అలంకారంగా మనము ధరించిన వారమై తలపోసుకుంటూ ఆయన రీతిగా ఆరాధించబద్దులుగా ఉన్నాం. అది రెండో విషయం. మూడో విషయం చూసినట్టే 96వ కీర్తన 4వ వచనం చూడండి. మహాత్మ్యము గలవారు ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు. నీవు నేను ఎందుకు ఆరాధించాలంటే ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు. చూడండి 95వ కీర్తన 3 నుండి 7 వరకు చూడమ్మా. అక్కడే యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు. ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనదే, దాన్ని కలుగు చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, ఆయన మన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. అంగీకరించిన ఎంత మేలు. కాబట్టి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన యొక్క గొప్పతనమును. ఆయన మనం ఎందుకు స్తోత్రించాలంటే ఆయన మహాత్మ్యములు చే శక్తి గల దేవుడు అని చెప్పబడుతుంది. ఆయన భూమి ఆకాశ స్థలమును సృష్టించినవాడు, పర్వతములను సముద్రమును మరి సమస్తమును సృష్టించినాడు. ఆయన పాలించు ప్రజలమై ఉన్నాం మనం.
కాబట్టి ఆయన మరి పాలించు ప్రజలమై ఉన్నాం కాబట్టి ఆయనకు అధిక స్తోత్రము పొందదగినవాడు ఆయన. కాబట్టి ఆ రీతిగా మనము ఆయన ఆరాధించబద్దులుగా ఉన్నాము. ఇంకా చూసినట్టు కీర్తనకారుడు అంటున్నాడు, 96వ కీర్తన 3వ వచనంలో చూసినట్టే ఆయన మహిమను ప్రచురించమంటున్నాడు. చూడమ్మా, చదువు అక్కడ. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడు అన్నాడు. ఎక్కడ ప్రచురించమంటున్నాడు? అన్యజనులలో ప్రచురించమంటాడు. అన్యజనులలో మరి మనము ఎక్కడి నుండి మరి రక్షించబడినామంటే ఆయన చెప్తూ ఉన్నాడు, అన్యజనులలో నుండి మీరు రక్షించబడినవారు, మీరు విమోచించబడినవారు, మీరు పిలువబడినవారు. అవును కదా. ఈ లోకమంతా ఎవరితోటి నిండి ఉన్నది? ఏ జనాంగంతో నిండి ఉంది? గట్టిగా మాట్లాడరు. ఈ లోకము ఎవరితోటి నిండి ఉన్నది? ఏ జనాంగంతో నిండి ఉన్నది? అన్యజనులతో. మనం ఎక్కడి నుండి రక్షించబడినాం? అదే చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నీవు నేను చూడండి, యెషయా గ్రంథము 36:24 వచనం. 36:24 నేను అన్యజనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని, చాలమ్మా, అన్యజనుల్లో నుండి నిన్ను నన్ను విమోచించినాడు, ఆయన రక్షించినాడు, ఎతికి రక్షించినాడు. కాబట్టి ఆయన అధిక స్తోత్రము మన ద్వారా పొందదగిన దేవుడై ఉన్నాడు. అది 3వ విషయం. 4వ విషయం చూసినట్టే చూడండి, 96వ కీర్తన 3వ వచనం. ఆయన ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు అని చెప్పడుతుంది. చూడమ్మా అక్కడ, ఆయన ఆశ్చర్య కార్యములు చేసిన, అందుని బట్టి మనము ఆయన్ను ఆరాధించబద్దులుగా ఉన్నాం. ఆయన ఆశ్చర్య కార్యములు ఏం చేస్తున్నాడంటే, మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఆశ్చర్యకాడు, అద్భుతకాడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి. కాబట్టి ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యములు చేసే శక్తి కలిగిన దేవుడు, చేసిన వాడుగా ఉన్నాడు. అందుని బట్టి ఆయన ఆరాధించబద్దులుగా ఉన్నాం. ఇంకా అంత మాత్రమే కాదు, ఆయన ఇంకా ఏమి ఆశ్చర్యకార్యం చేసినంటే 145వ కీర్తన 10వ వచనం చూడండి. 145వ కీర్తన 10వ వచనం. నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. 15 చదువుమ్మా. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇచ్చుదువు. 16 కూడా, నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఈ లోకంలో చూసినట్టే ఆయన యెహోవా నీ క్రియలని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. అవును, సర్వసృష్టి ఈ లోకంలో నిత్యము కూడా ఆయన ద్వారా సృష్టించబడిన, ఆయన స్వరూపంలో సృష్టించబడి ఆయన జీవాయువుగా జీవం పొందినటువంటి నీవు నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు ప్రియులారా. ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి జీవి కూడా, పక్షులు నిత్యము ఆరాధిస్తూ ఉంటాయి. అవును కదా. అవి మరి చెట్ల మీద ఎంత మరి దేవుణ్ణి ఆరాధిస్తాయి. ఉదయకాలం ఆహారం తీసుకోవు. వాటికి ఉన్నటువంటి జ్ఞానం మనకు లేదు. మనం మన దినచర్యలోకి వెళ్ళిపోతాం. కానీ పక్షులు, జలచరాలు సమస్తము, దేవా ఈ దినము నన్ను నీవు మరొక నూతన దినములో నన్ను ప్రవేశపెట్టామని సమస్త సృష్టి ప్రతిదీ కూడా ఆయన ద్వారా సృష్టించబడిన ప్రతిదీ ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాయంట. నీవు నేను ఆరాధిస్తున్నాము ఆ రీతిగా? దేవుడు కోరుకుంటున్నాడు. నీ నుండి నా నుండి ఆయన ఏం కోరుకోవట్లేదు. ఆయన ఉదయకాలమునే ఆరాధించినట్టు అదెంతో నీకు ఆశీర్వాదకరము, దీవెనకరము, నీ కుటుంబానికి, నీ యొక్క సంఘానికి, సమస్తానికి క్షేమకరం కూడా. కాబట్టి మనము ఆ రీతిగా ఇక్కడ చూపబడినటువంటి రీతిలో యెహోవా క్రియలనియు నీకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. దేవా నన్ను సృష్టించినావు, నన్ను సృష్టించి ఈ సర్వ సృష్టిలో ఒక మరి జీవం ఇచ్చినటువంటి జీవాధిపతి నిన్నెంతగానో స్తుతించి మహింపరుస్తున్నానని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాయట. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క సహాయం లేకుండా నీవు నేను ఆహారం తీసుకోలేం ప్రియులరా. నీవు నేనే కాదు, ఈ లోకంలో ఉన్నట్టు సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ఆయన యొక్క సహాయం లేకుండా, ఆయన గుప్పెలు విప్పకుండా మరి ఆహారం తీసుకోగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఆయన ఉచితమైన కృప ద్వారానే నీవు నేను నిత్యము పోషించబడుతూ ఉన్నవారుగా ఉన్నాం. చూసినట్టే ఈ యొక్క 15వ వచనంలో సర్వజీవులు కన్నులు నీ వైపు చూస్తున్నాయి. ఎందుకు ఆయన వైపు చూస్తున్నాయి? అయ్యా, ఆకాశ పక్షులు విత్తవు, కోయవు,
కూర్చుకొనవు, కానీ వాటికి పస్తులు ఉంచుతున్నాడు దేవుడు. ఎందుకని? ఆయన సృష్టించినాడు కాబట్టి వాటిని పస్తులు ఉంచడు. కానీ వాటికి ఉన్నటువంటి జ్ఞానం మనకు లేదు. ఎందుకు లేదు? మనం కూర్చుకుంటాం, సమస్తం కూర్చుకుంటాం. ఆనాడు మనమే కాదు, మన పితరులు కూడా కూర్చుకున్నారు. ఏది? మన్నా తిన్నారు, బాగుందని చెప్పేసి వాళ్ళు మరి కూర్చుకున్నారు, రేపు తిందామని. అదేమైపోయింది? ఏమైపోయింది? అదే పరిస్థితి. ఈ లోకంలో ఏది కూర్చుకున్నా కానీ అది వ్యర్థం. పరలోకంలో కూర్చుకోవాలి మనం. కాబట్టి మనము ఇక్కడ చూసినట్టే, ఇక్కడ సర్వజీవుల కన్నులు 15వ వచనం, 145వ కీర్తన 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలమందు నీ వారికి. ప్రతిదినం కూడా ఈ లోకంలో సముద్రంలో సృష్టించినటువంటి జలచరాలకు, భూమి మీద ఉన్నటువంటి పక్షాదులకు, నీకు నాకు కూడా ఆయనే ఆహారము. ఆయన చూసినట్టే నీవు నీ గుప్పెలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుతున్నావు. ఎవరికి ఏది కావాలంటే ఆయన గుప్పెల నుండే అనుగ్రహిస్తున్నాడు. నీకు మటన్ బిర్యానీ కావాలంటే ఆయన గుప్పెల నుండే వస్తుందని గ్రహించు. ఏది నా యొక్క శక్తి ద్వారా వస్తుంది, నా యొక్క గొప్పదనం ద్వారా నేను సంపాదించుకున్నాను అనుకోవద్దు. నీ కోరికను తృప్తిపరచడం ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్క జీవికి కోరికను ఆయన తృప్తిపరచుచున్నాడు అని చెప్పబడుతుంది. ఏది తినాలంటే దాన్ని ఆయన అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా చూసినట్టే ఈ యొక్క అధ్యాయంలోనే చూడండి, ఆ యొక్క ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఎవరికి సాధ్యం కాదు. ఆయన సెలవు లేకపోతే, ఆయన యొక్క ఆ కృప లేకపోతే మనము భోజనము చాలా మనం. మరి ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మరి చక్కగా ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లో పిల్లవాడు 10వ తరగతి పాస్ అయ్యాడంట, హై గ్రేడ్లో. చక్కగా వాళ్ళ కుటుంబం అంతా సంతోషంతో మరి ఈరోజు ఇంట్లో భోజనం చేసుకోవడం దేనికిలని ఒక హోటల్కి వెళ్ళారంట ఒకరోజు సాయంత్రం పూట. వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు కావాల్సిన చక్కగా ఆర్డర్ చెప్పారు. తీసుకొస్తా ఉన్నాడు. అందరు సంతోషంగా ఉన్నారు. మరి పాస్ అయిన దానికి, అబ్బాయి పాస్ అయిన దానికి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు చక్కగా సంతోషంగా ఉన్నారు. వీళ్ళు ఆర్డర్ చెప్పింది రాబోతుంది, వచ్చింది, ముందు పెట్టారు. మరి సంతోషంగా మరి ఆహారం తీసుకోవటానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ యొక్క ఇంటి యజమాని ఆ యొక్క ఆహారం తీసుకోవటానికి ముందుకు ఇలా కలుపుకుంటూ అలా ఉన్నాడంట. ముందుకు వంగి ఆ విధంగానే పడిపోయినాడంట. కాబట్టి ఆహారం తీసుకురాబడింది, ఆయన ముందు కూడా ఉంచబడింది. దేవుని చిత్తం లేదు ఆయన తీసుకోవటం. అందుని బట్టి దేవుని చిత్తం లేకుండా ఎవరు కూడా ఏది తీసుకోలేరు. అంతా ఆర్డర్ చెప్పారు, సంతోషంగా ఉన్నారు. మరి ఎందుకు అలా జరిగింది? దేవుని చిత్తం లేదు. మరి అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒక ఇన్సిడెంట్, ఒక వ్యక్తికి మరి భయంకరమైనటువంటి సడన్గా ఆయనకి వ్యాధి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కలిసి గబగబా తీసుకెళ్లారంట. ఆయనకి అన్ని పరీక్షలు చేసి కొంచెం పర్వాలేదులే, స్థిమితంగా ఉన్నాడు, ఇంకా సేపటికి ఏమైపోతాడో అనుకున్నట్టున్నాడంట ఆయన. పర్వాలేదు, స్థిమితంగా ఉన్నాడు అని చెప్పేసి డాక్టర్ల పరీక్ష చేసి చెప్పినప్పుడు వారు రాత్రి అంతా కష్టపడి ఉదయాన్నే తీసుకెళ్ళారు. పరీక్షలు చేసేసరికి మరి ఆ భోజనం టైం అయింది. అయ్యా పర్వాలేదు అన్నాడు కదలే అని చెప్పి భోజనం చేద్దామని హోటల్కి వెళ్తే మరి వెళ్ళినటువంటి ఈ యొక్క పేషెంటు సర్వ్ అయ్యాడు. ఎవరైతే భోజనం చేయడానికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా మరి చనిపోతూ వచ్చినారు. దేనికంటే ఆ యొక్క భయంకరమైన ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట ఆ హోటల్లో. వాళ్ళు భోజనం ఎవరైతే లోపలికి వెళ్ళారో ఆ బంధువులందరూ మరి చనిపోతాడు అనుకున్న ఆయనేమో బ్రతికాడు. మరి బతికున్న వాళ్ళు చనిపోతూ వచ్చినారు. కాబట్టి తినటానికి వెళ్ళారు కానీ వాళ్ళకి ప్రాప్తం లేదు ప్రియులారా. కాబట్టి ఆయన ఆజ్ఞ లేనిదే, ఆయన చిత్తం లేనిదే ఏది కూడా జరగదు. కాబట్టి మరి సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముందుకు సాగిపోతున్నాను. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములు ఈ రీతిగా ఉంటాయి. ఇంకా చూసినట్టే చివరిగా
మరి ఆ సర్వజనులు ఆయన సన్నిధిని వణుకుచు అని చెప్పబడుతుంది. 96వ కీర్తన 9వ వచనం చివరి భాగంలో ఆయన సన్నిధిని వణుకుచు అని చెప్పబడుతుంది. ఏ విధంగా ఇంకా చూసినట్లయితే కీర్తనకారుడు అంటున్నాడు, 2వ కీర్తన 11వ వచనం చూడండి. కీర్తనలు 2 యెహోవాను సేవించుడి. ఎలా అంట? ఇక్కడ గడగడ వణుకుచు అని చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడేమో మరి ఆయన సన్నిధిని వణుకుచు అని చెప్పబడింది. ఈ యొక్క 96వ కీర్తన 9వ వచనంలో వణుకుచు అని చెప్పబడుతుంది. ఇక 2వ వచనంలో అయితే 11వ వచనంలో 2వ అధ్యాయం 11వ వచనంలో గడగడ వణుకుచు అని చెప్పబడుతుంది. కాబట్టి నీవు నేను ఆ రీతిగా ఉండాలి. అంత మాత్రం కాదు, జనములు విగ్రహములన్నీ కూడా ఒట్టి మరి చూడండి 96వ కీర్తన 5వ వచనం చూడమ్మా. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే. కాబట్టి ఈ లోకంలో పూజించేటువంటి జనముల విగ్రహములన్నీ కూడా ఏమంట? ఒట్టి విగ్రహములే అని చెప్పబడుతుంది. ఆ విగ్రహములు మర్చిపోతాయి. మనం ఏమి చేసి ఎదురుగా అనేకమైనవి చేస్తారు, కానీ అవి గుర్తుంచుకుంటాయి. ఆ విగ్రహాలు ఎదురుగా చేసే ప్రతి కార్యం కూడా గుర్తుంచుకుంటాయా? చెవులుండి, చేతులుండి, కాళ్ళుండి, అలాంటి పరిస్థితి. కాబట్టి అవి మర్చిపోతాయి. చెవులుండి విననొల్లని వినే పరిస్థితి లేదు, కాళ్ళుండి నడిచే పరిస్థితి లేదు, చేతులుండి కనీసం వాళ్ళని ఆశీర్వదించడానికి కూడా చేతులు పైకి లెగుస్తాయా? విగ్రహాలకు లెగుస్తాయా? కాబట్టి ఏమి చేసినా వాళ్ళు మర్చిపోతారు. కానీ యెహోవా మనల్ని మర్చిపోడు. నిన్ను నన్ను బట్టి ఆయన దేవుడు చూసినట్లయితే చూడండి 115వ కీర్తన 12వ వచనంలో యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును అని చెప్పేసి నిన్ను నన్ను ఆశీర్వదించడానికే ఎవరైతే ఆయన స్తుతిస్తారో వారందరిని కూడా ఆయన ఆశీర్వదించడానికే ఈ లోకానికి వస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. చూసినట్టే మనమందరం కూడా ఈ లోకంలో ఒకప్పుడు మరి మలినమైనటువంటి మనస్సు కలిగిన వారమే, మలినమైనటువంటి ఆలోచనలు కలిగిన వారమే, అవును కదా. ఈ లోకంలో అలాంటి మనలను ఆయన మరి ఆయన రక్తం ద్వారా కొని విమోచించినటువంటి మన విమోచకుడిగా ఉన్నాడు. చూసినట్లయితే జకర్యా గ్రంథంలో చూడండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. జకర్యా 778వ పేజీ. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. కాబట్టి ఇక్కడ మరి యెహోషువ మలిన వస్త్రములు కలిగిన వాడై దేవుని సముఖములో నిలబడినప్పుడు మరి దూత దగ్గర నిలిచి ఉన్నటువంటి మరి వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములను పరిహరించు. కాబట్టి ఆ యొక్క దేవాతి దేవుడు ఈ యొక్క యెహోషువ యొక్క మలిన బట్టలను ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నదాన్ని బట్టి తన యొక్క మైల వస్త్రములను తీసివేసి ప్రశస్త వస్త్రములను మరి ఎట్లా ధరింపజేసిన వాడుగా ఉన్నాడో, నీవు నేను ఈ లోకములో మరి ఆయనకు దూరస్తులుగా ఉంటూ మలినమైనటువంటి హృదయం కలిగినటువంటి మన నిమిత్తము ఆయన తన రక్తమును కార్చి మనకు రక్షణ వస్త్రం ఆయన ధరింపచేసిన వాడుగా ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన మరి ఆయన అలంకరింప చేసిన వాడుగా ఉన్నాడు. చూసినట్లయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. హెబ్రీ పత్రిక యేసు కూడా తన స్వరక్తం చేత పరిశుద్ధపరచుటకై, కాబట్టి నీ నిమిత్తము నా నిమిత్తము నిన్ను నన్ను రక్షించడానికి నీ యొక్క మైల స్థితిని, నీ మైల బట్టలను, నీ హృదయం మైలపట్టి ఉన్నప్పుడు దాన్ని మరి నీకు రక్షణ వస్త్రం ధరింప చేయటానికి ఆయన నీ నిమిత్తము నా నిమిత్తం ఆయన గవిని వెలుపల శ్రమ పొందినంట. ఆ యెరూషలేము వీధి, ఆ యెరూషలేము బయట భాగమున
ఆయన శ్రమ పొందిన వాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్టే ఆ కరుణ గల దేవుడు ఇంకా ఏమి చేస్తున్నాడు అక్కడ చూద్దాం. మన పాపముల విషయమై చనిపోయి జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు, కాబట్టి ఆయన ఒట్టిగా రాలేదు నీకు నాకు రక్షణ. ఆయన మన పాపములన్నిటినీ ఆయన శిలోమాన రూపంలో మన పాపములన్నింటినీ ఆ యెరూషలేము మీదులో మోసుకుంటూ వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఆ యొక్క మరి భయంకరమైన చిత్రహింసలకు రోమ సైనికుల చేత కొరడా దెబ్బలు కొట్టించుకుంటున్నవాడుగా ఉన్నాడు. బహువేదన పొందినవాడుగా ఉన్నాడు. ఆ యొక్క యెరూషలేము వీధుల్లో ఎంతో వేదన భరితంగా నీ నిమిత్తము నా నిమిత్తము, అంత మాత్రమే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారము మన అపరాధములకు క్షమాపణ ఆ విధంగా కలుగుతూ వచ్చింది. ప్రియులారా 1:7 ఎఫెసీ పత్రిక చదువుకొని, దేవుని కృపా మహదర్శ్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన విమోచనము అనగా మన అపరాధముల క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి ఆయన మహాకృపను బట్టి, కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన నీకు నాకు ఆయన చేసినట్టు క్రయధనమును బట్టి నీకు నాకు క్షమాపణ, పాప క్షమాపణ కలుగుతూ వచ్చింది. ప్రియులారా, ఇదంతా కూడా దేవుడు మనకు ఆ యొక్క రక్షణ వస్త్రము అనుగ్రహించి చేయటానికి ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో మరి యెహోషువకి ఏ విధంగా మలిన వస్త్రం తీసివేసి మరి ప్రశస్త వస్త్రం అనుగ్రహిస్తూ వచ్చినాడో, నీ నా పట్ల ఉన్నటువంటి ఆ యొక్క పాప వస్త్రమును తీసివేసి, నీవు నేను ఏ వస్త్రం కలిగి ఉన్నాము? పాప వస్త్రము, మలిన వస్త్రం కాదు, పాప వస్త్రం తీసివేసి నీకు నాకు రక్షణ వస్త్రము అనుగ్రహించినాడు, ప్రశస్త వస్త్రము అనుగ్రహించినాడు, నీతి వస్త్రమును అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క 5 అంతల అనుభవాలు, మొదట ఆయనను ఎందుకు స్తుతించాలంటే చూసినాము, ఏ విధంగా స్తుతించాలో చూసినాము. పరిశుద్ధ అలంకారము ధరించి స్తుతించాలి. ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, ఆయన ఆశ్చర్య కార్యములు చేసినవాడు, ఆయన సర్వజనులను ఆయన సన్నిధిలో మనము వణుకుచు ఆయన సన్నిధిలో మనము ఆ రీతిగా ఆరాధించబదులుగా ఉన్నాం. మరి నిన్ను నన్ను విమోచించడానికి మనకు రక్షణ వస్త్రం అనుగ్రహించినటువంటి ఆయనకు మనము ఆ రీతిగా మనం ఆరాధించబదులుగా ఉన్నాం. తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారము మనల్ని ఆయన ఉద్దేశం ఏంటి? తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను మనల్ని సిద్ధపాటు చేయడానికి ఆయన ఆ రీతిగా మనల్ని సిద్ధపాటు చేసిన వాడిగా ఉన్నాడు. దేవుడు ఈ రీతిగా మనము మరి ఇది ఎరిగిన వారమై ఈ యొక్క 5 అంతల అనుభవాలు కలిగి మనము ఆయన్ను ఆరాధించబదులుగా ఉన్నాం. దేవుడి మాటలను దీవించునుగాక.